బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ బంకొట్టిన బచ్చాలు చూసిన వాళ్ళు లుచ్చాలు. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ గురించి మీకు అందరికీ ఇప్పటికే బాగా తెలిసినట్టుంది. ఇప్పుడు మనం ఇక్కడ సీనియర్ మోస్ట్ వర్కర్ మిస్టర్ శరత్ గారిని అడిగి తెలుసుకుందాం. నేను ఎస్ఎంఈసి టీవీ నుంచి వచ్చాను. ఇప్పుడు నువ్వు అక్కడే పని చేస్తున్నావు తాత. ప్రోగ్రామ్ షూటింగ్ కోసం వచ్చినాము. ఇక్కడ అంతా చాలా చెత్తగా జరుగుతుందని బయట టాక్ వస్తుంది. ఏమంటాము? మొట్టలేరా గట్టిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. నేను పైసలు ఇస్తాను. ఇగో నా మొట్టలే నువ్వు ఇటు వచ్చాయి. ఇంకా నువ్వు వచ్చాయి కదా. ఈ తాత మంచిగా మాట్లాడిస్తలే. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. మళ్ళీ మన మెయిన్ సీనియర్ ఉన్నారు కదా, అతను సుజిత్ని అడిగి ఈ రాయి కొంచెం కొలత లేదో తేడా ఉన్నాయి, ఇలాంటివే కడతానంటున్నారు. సుజిత్ సార్ అడిగి చెప్దాం. సార్ చెప్పండి, ఈ రాయి కొంచెం శుభజిత్ అన్నాడు జర్మన్ Yes, this is the top view, front view, bottom view, back view, side view. Nice. It's okay now. సార్ మరి ఇలాంటి వాటితో కన్స్ట్రక్షన్ చేయొచ్చంటారా? చేయొచ్చు. మరి ఇలాంటి వాటితో చేసే కదా అక్కడ మొన్న ఒకసారి గోడ కూలిపోయి ఎందుకంటారు దాన్ని? అది కొంచెం మిస్టేక్ తర్వాత మళ్ళీ మన ఈ కార్మికుడు ఉన్నాడు, కార్మిక సంఘానికి గురువు. సరే ఇదంతా కొంచెం మాట్లాడు సార్. అయ్యా చెప్పండి, మీరు ఈ కన్స్ట్రక్షన్ గురించి ఇంతసేపు శాలరీ సరిగ్గా ఇవ్వలేదు అది ఇది మాట్లాడారు. ఇంతకీ ఈ కన్స్ట్రక్షన్ అవుతుంటారా అయిపోతుంటారా? చూసుకోండి చూడండి. ఒక నిమిషం మా సార్ ఉన్నాడు. లంచ్ పాయింట్ అని చెప్పింది. మాక్సిమం కష్టపడి నెలలు కడతామంటే మళ్ళీ కూలిపోయింది. మాక్సిమం మా చైర్మన్ గారు మొత్తం అసలు సిమెంట్ లేదు కలిపి మొత్తం సిమెంట్ కలుపుతారు. అంటే ఇప్పుడు ఇది కూలిపోవడం వల్ల మీకే ప్రాఫిట్, అంటే మీకు మనీ మళ్ళీ చేసుకుంటారు. అప్పుడు మా కష్టం వృధా అయింది కదా, కష్టపడి నెలలు చేసాం కదండి, ఆ కష్టం వృధా అయింది కదా. అంటే మీకు మళ్ళీ అవకాశాలు వస్తాయి కదా, మళ్ళీ కట్టుకోనికి మళ్ళీ ఇంకో అవకాశం. ఇచ్చే ముష్టి 1000 రూపాయలకి ఏమొస్తుందండి? ముష్టి ఎందుకంటారండి, మీ శ్రమకు తగ్గదే కదా ఇచ్చేది. శ్రమ తగ్గదంటే కనీసం నెలకి 5-6 వేలు అయితే బిడ్డ చదువులని పడుకోవచ్చు. ఓకే, అంటే మీరు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే, మనం మళ్ళీ కలుద్దాము. ఓకే ఓకే, ఇప్పటిదాకా మీరు చూసి ఇంకెప్పటికీ ఈ ఎస్ఎంఈసీలో చేరకూడదని డిసైడ్ అయ్యారు కదా. సో ఎప్పటికీ ఎస్ఎంఈసీలో చేరద్దండి. కెమెరామ్యాన్ సాయి కుమార్తో సత్య. నడు అన్నానా సార్? యాక్చువల్లీ మీరు టీవీలో పడ్డారు. నా మొక్కం టీవీలో వచ్చిందో